హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీఎన్ చంద్ర. ఈరోజు అయితే మనం శివాలయంకి వచ్చేసాము. శివాలయంకి వచ్చి మేమైతే ఒక ప్లాన్ చేసుకుంటాం అపార్ట్మెంట్ మొత్తం కలుసుకొని. ఏంటంటే అందరూ ఒక పిక్నిక్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. అని మీరు అనుకుంటారు నాకు ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయని. అవును, నేను తెలుగు రాసుకొని వచ్చాను. చూడండి, ఇక్కడ చాలా నందీశ్వరులు ఉన్నాయి. ఇక్కడైతే ఒక చెట్టు ఉంది, నాకు తెలియదు పేర్లు అయితే. చూడండి, నేను జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఒక నందీశ్వరు, ఇంకా దాని పక్కన ఒక ముందే శివలింగం, ముందు ఇంకా చాలా ముందు చూడండి మీకు కనిపిస్తున్నాను. ఒక శివలింగం, అక్కడ ఒక శివలింగం, అక్కడ ఒక శివలింగం, దాని ముందు నందీశ్వరుడు. చూడండి, ఇక్కడ వాటర్ ఫ్లో ఎట్లా అవుతున్నాయి. అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. అసలు నిజానికి ఇది గుడి, అక్కడ డోర్ క్లోజ్ చేసేసారు. మేము ఇప్పుడు వరకు చాలా ఎంజాయ్ చేసినాము. అసలు మేము 2 o'clockకే వచ్చేసాము. ఇలా 2 o'clockకే వచ్చేసి మేము అవి దేవుడి దగ్గర మొత్తం దర్శనం చేసి, ఇప్పుడు అందరు ఒక్కొక్కరు లైక్ హేమలత అక్క ఏమో కర్డ్ రైస్ తెచ్చింది, మేమేమో లెమన్ రైస్ టమాటో పిక్కిల్ తెచ్చినాం, అక్క ఏమో ఫ్రూట్స్ తెచ్చింది, ఇంకో అక్క ఏమో ఏమంటారు వెజ్ పలావ్ అట్లా తెచ్చింది. కర్డ్ కూడా తెచ్చుకున్నాం, అప్పుడే తినేస్తున్నాం. ఇప్పుడు దాకా అక్కడ చాలా ఎంజాయ్ చేసాం నీళ్ళలో. ఇప్పుడు దాకా ఆడుతూనే ఉన్నాం. చూడండి, నేను ఆల్రెడీ నానేసాను. చూడండి, నా డ్రెస్ కూడా అప్పుడే ఎండిపోయింది కూడా ఎండలో ఉండి. ఇక్కడైతే మేము ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. అక్కడైతే చిన్నపిల్లలకి డ్రెస్ చేంజ్ చేపిస్తున్నారు ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు. నేను ఫుల్ బిజీ ఉండే ఈరోజు అయితే నాకు తెలుగు ఎగ్జామ్ ఉండే. ఫాస్ట్గా రాసేసిన, చాలా డెడ్ ఈజీ వచ్చింది పేపర్ అయితే. నేను ఎంత మంచిగా రాసిన అంటే నేనే తెలియదు. కానీ ఒకటి మర్చిపోయినా గైస్, ఫాస్ట్గా వచ్చేసిన హిందీ బుక్ తెచ్చుకోవడమే మర్చిపోయినా. ఏం కాదు, అయినా కానీ ట్యూషన్ టీచర్ ఉంది కదా మాకు హెల్ప్ చేయడానికి. ఫుల్ అయితే ఎంజాయ్ చేసాము. వ్యూ చూసారంటే మీరే షాక్ అవుతారు. అక్కడ మొత్తం నీళ్ళే, మీకు కనిపిస్తూనే ఉందేమో నీళ్ళు. శివాలయం ఇక్కడ వచ్చారంటే చాలామంది వస్తారు. ఎవ్రీ మండే ఇక్కడ అన్నదానం ఉంటుంది. ఇంకేమో చాలా ఎంత పీస్ఫుల్ ప్లేస్ తెలుసా ఇది, ఎంత పీస్ఫుల్ ప్లేస్. అక్కడ దూరంలో ఒక ఫారెస్ట్ లెక్క ఉంటుంది అక్కడ. ఇక్కడ చాలా ఇందాక మాకు పికాక్ కూడా కనిపించింది, ఆ వీడియో కూడా తీసాము, మీరు చూడలేక. చూడండి ఇక్కడ ఎంత బాగుంది ఫౌంటైన్, నీళ్ళు చూడండి ఎట్లా పడుతుందో. కనిపిస్తుందేమో మీకు. బాగా భలే ఉంది కదా గైస్, ఎంత బాగా అనిపిస్తుంది. నాకైతే చేయి మీద ఊకే నీళ్ళు వేసుకోబోతుంది. ఇంకా చూడండి, ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్గా శివలింగం గుడిలో ఉన్నాము. ఇది ఎక్కడంటే ఇంద్రశం దగ్గర, ఆర్కే నగర్ దగ్గర. మాస్టర్ మైండ్ స్కూల్ అయితే మీ అందరికీ తెలుసు, నేనే వెళ్తాను అక్కడ. ఇప్పుడు నేను అక్కడ నుంచి ఇక్కడ సంథింగ్, ఇది పేరు తెలియదు నాకైతే. చాలా బాగుంటుంది. మీరు ఇక్కడ వచ్చారంటే ఆ వచ్చే సైడ్లోనే ఒక ఎల్లమ్మ టెంపుల్, అక్కడ చాలా ఉంటాయి. మీరు ఎవ్రీ శివరాత్రి రోజు ఇక్కడ వచ్చారంటే ఎక్కడ లేని ఎంజాయ్, ఎప్పుడు మిస్ అవ్వరు. ఇక్కడ సూపర్ ఉంటుంది. బతుకమ్మ ఎనీ ఫెస్టివల్స్ అయినా సరే ఎంత సూపర్ చేస్తారంటే అంత సూపర్ చేస్తారు. ఎందుకంటే ఈయన సర్పంచ్ది కదా, సర్పంచ్ వాళ్ళు కట్టిరు గుడి, అందుకే ఏమైనా సరే చాలా మంచిగా చేస్తారు. మేము ఇన్ని గుడిలోకి వెళ్తాం కానీ ఎప్పుడు నేను బ్లాగ్స్ తీయను. నాకు ఈరోజు టైం కుదిరింది, వీళ్ళు నాకు బ్లాగ్స్ చేసుకోవాలని నాకు ఫోన్ దొరికింది, అందుకే చేస్తున్నాను ఈరోజు. అయితే చాలా ఎండ కొడుతుంది, నేను చేయాలనుకుంటున్నా కానీ రండి ఇప్పుడు మీకు వ్యూ చూపిస్తాను ఆ గుడిలో ఏమేమి ఉన్నాయో. చూడండి, ఇదే గుడి, శివుడు, ఇంకా శివుడు గుడి. ఇక్కడ ఎంత పెద్ద ముగ్గేసిందో పోయింది. చాలా ఓల్డ్ టెంపుల్ ఇది. చూడండి, ఇక్కడ అయితే సూపర్ వ్యూ ఉంది. ఇక్కడ ఎవరికైనా ఫోటో షూటింగ్స్ అట్లా చేసుకోవాలంటే కూడా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు గుడి క్లోజ్ ఉంది, ఇంకా మేము సాయంత్రం కూడా వస్తాము. చూడండి, మేము అక్కడే ఎంజాయ్ చేస్తాము శివుడి దగ్గర. అక్కడ ఒక పెద్ద లింగం ఉంది. చూడండి, క్యూట్ కుక్క పిల్లలు ఉరుకుతున్నారు అప్పటి నుంచి. హాయ్ టామీ. ఇప్పుడు అయితే నేను నందీశ్వరిని చూపిస్తున్నా, దాని ముందే శివలింగం కూడా ఉంది. చూడండి, పెద్ద నందీశ్వరు, ఇక్కడ శివలింగం. ఒక ఆంటీ వచ్చింది ఇప్పుడు మొత్తం క్లీన్ చేయడానికి. మేము ఇక్కడే ఆడినాం, ఫుల్ తడిగా ఉంది. చూడండి, ఇప్పుడు అయితే నాకు చలి పెడుతుంది చాలా. చూడండి, మీకు లోపల కూడా చూపిస్తాను.
చూడండి అలా అయితే అక్కడ ఉన్నారు, మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఎట్లా అరుస్తుంది సోనక్క అని ఉంటుంది చూడండి. మీకు ఇంకొక స్పెషల్ బాయ్ని చూపిస్తాను. స్పెషల్ బాయ్ చూస్తారు. 3, 2, 1 ఫేస్ కనిపించట్లేదా? అరియూ వాడైతే వాడు హాటల్లో బిజీ ఉన్నాడు. ఓకే బాయ్ గైస్, నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాం. అప్పటికి బై బాయ్, ఐ లవ్ యూ.